అప్పుడు బూర్జువా సిద్ధాంతం ఇప్పుడు బూజు సిద్ధాంతంగా కనిపిస్తోందా? అప్పుడు తుపాకీ గొట్టం ద్వారానే ప్రజాస్వామ్యం సాధ్యమని నమ్మి ఇప్పుడు తుపాకీతో సహా ఎందుకు లొంగిపోయారు? మావోయిస్టు పార్టీ మనుగడ కష్టమని ఎందుకు భావిస్తున్నారు? హిడ్మా మరణానికి కారణం ఎవరు? మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు చెప్పిన కారణం ఏంటి? జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు మాజీ అగ్రనేత మావోయిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ మనుగడ సాధించలేదన్నారు. బూర్జువా సిద్ధాంతాలపై మావోయిస్టు పార్టీ మనుగడ ఉండజాలదన్నారాయన. టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిడ్మా ఎన్కౌంటర్ పై నోరు విప్పారు మల్లోజుల వేణుగోపాలరావు. నేను సమాధానం చెప్తే ఎవ్వరూ వినరండి. కాబట్టి పాపం అభయ్ గారికి చేతులెత్తి దండం పెట్టాలి. అభయ్ గారే చాలా చక్కగా ఇడుమ మరణానికి కారకులు ఎవరనేది ఆయనే చాలా వివరమైన 2 పేజీల స్టేట్మెంట్ విడుదల చేశాడు. ఒక్కసారి మీరు అది చూడండి. అందులో ఎవరో టేకేదారులు కారణమయ్యారు, ఎక్కడికి పంపించాము, ఆ కాంట్రాక్టర్లు పట్టించారని చెప్పి చాలా సోదాహరణంగా ఆయన వివరించారు. ఆ స్టేట్మెంట్ సరిపోతుంది ప్రపంచం కళ్ళు తెరవడానికి. తాము అడవుల్లో ఉన్నప్పుడు ఆదివాసీలతో కలిసి పనిచేశామని, ఈ క్రమంలో కొన్ని ఘోరమైన తప్పులు చేశామని మల్లోజుల తెలిపారు. ఈ క్రమంలో తాము మరో మార్గాన్ని ఎంచుకోక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. అడవులలో ఉన్నప్పుడు మేము ఆదివాసుల మధ్య బతికినము, పెరిగినము, వాళ్ళ కోసమే అన్ని అంకిత భావంతో పనిచేశాం. సమస్త పీడిత ప్రజల కోసం మా పార్టీ పనిచేసింది. ఆ రకంగా పనిచేస్తూ మేము చాలా ఘోరమైన తప్పులు చేశాము. ఆ తప్పులతో ఇక మేము మా ఉనికిని నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా పోవడంతో ప్రజల మధ్య పనిచేయడానికి ఒక తపనతో, ఒక ఆరాటంతో మేము మరో మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. ఇవాళ మేము ఆ మార్గంలో మేము ప్రజల మధ్యకు వచ్చామండి. తాను మావోయిస్టు పార్టీలో చాలా మందిని ఎదగకుండా చేశాననే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు మాజీ మావోయిస్టు అగ్రనేత. తాము ప్రజల్లోకి రావడం ఇష్టం లేని వాళ్లే ఇలాంటి ప్రచారం చేశారన్నారు. కొంతమందికి మేము అడవులలో నుంచి కొత్త మార్గాన్ని ఎంచుకొని ప్రజల మధ్యకు రావడం ఇష్టం లేదు. దాంతో ఏవేవో కల్పితాలు చేస్తున్నారండి. ఎందుకంటే నేను కేంద్ర కమిటీని గుప్పిట్లో పెట్టుకోవడం ఏంటి, నేను కేంద్ర కమిటీలో ఎదగకుండా చేయడం ఏంటి, అసలు మా పార్టీ గురించి ఏబిసిడీలు తెలిసిన వాళ్ళు ఈ ఆరోపణలు ఎవ్వరూ చేయరండి. కేవలం వ్యక్తుల కారణంగా పార్టీ దెబ్బతినడం ఉండదన్నారు మల్లోజుల. ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఎక్కడా మిగలకుండా పోవడానికి పార్టీ వ్యూహాలే కారణమన్నారు. 2005 నాటికి మాధవ్ ఎన్కౌంటర్తో ఏపీలో లేకుండా అయిపోయాం. గాజల రవి ఎన్కౌంటర్తో ఏఓబీలో లేకుండా అయిపోయినాం. ఎక్కడైనా కానీ ఏంటంటే మేము చాలా సీరియస్ మిస్టేక్స్ చేసినాం. కాబట్టి విశాల ప్రజలలో ఒకనాడు 16 రాష్ట్రాలలో దాదాపు 200 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ఎక్కడ మిగలకుండా పోవడానికి కారణం ఏంటండి? ఒక్క సోనా, ఒక్క వేణుగోపాల, నెవర్. వ్యక్తులు ఎప్పుడు కారణం కారండి. పార్టీ తీసుకునేటువంటి స్ట్రాటజీలు, టాక్టిక్స్, పాలసీలు, కార్యవిధానం, కార్యపద్ధతి అవి కారణాలు అవుతాయండి. వ్యక్తులలో చూసేది ఉంటే వాళ్ళు ఎవ్వరు కూడా సూర్యుని చూడమంటే వేళ్ళను చూసినట్టు ఉంటుంది. తాము 21వ శతాబ్దంలో ఉన్న 20వ శతాబ్దం వైపు ఆలోచించామని, రాజ్యాన్ని తాము సరిగ్గా అంచనా వేయలేకపోయామని మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. మార్క్సిజానికి భిన్నంగానే తాము వ్యవహరించామన్నారు. మేము ఈ రకంగా కావడానికి రాజ్యాన్ని మేము సరిగా అంచనా వేయలేదు. రెండవది, మార్క్సిజాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. లెనిన్ చెప్పినటువంటి పార్టీ నిర్మాణ సూత్రాలు మాకు ఉంటబట్టలేదు. మేము వాటన్నిటిని మా వ్యూహం ఎత్తుగడల పుస్తకాలలో, డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా రాసుకున్నాం. కానీ అందుకు భిన్నంగానే మేము వ్యవహరించినాం. మేము 21వ శతాబ్దంలో ఉండి 20వ శతాబ్దం వైపు చూస్తూ వచ్చినాం. ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి మా ముందు ఈ మార్గం తప్ప మరో మార్గం లేదండి. అర్బన్ మావోయిజం అనేది లేనే లేదన్నారు మల్లోజుల. మావోయిజం అర్థం చేసుకున్న వాళ్ళు ఆ రకంగా మాట్లాడారన్నారు. మావోయిజం అనేది అర్థమైన వాళ్ళు ఆ రకంగా మాట్లాడరండి. అర్థం కాని వాళ్ళే అర్బన్ మావోయిజం అంటారు. గాంధీ గురించి అర్థం కాని వాళ్ళే గాంధీయన్ సోషలిజం అంటారు. గాంధీయన్ సోషలిజం ఉంటుందా? అర్బన్ మావోయిజం ఉంటుందా? ఆ రకమైన డిమార్కేషన్స్ ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేస్తుంటారు. అందుకోసం నాకు అర్బన్ మావోయిజం తెలియదు, గాంధీయన్ సోషలిజం తెలియదు. నాకు తెలిసిందల్లా మార్క్స్ చెప్పిన సోషలిజమే తెలుసు. నాకు చెప్పిందల్లా చెప్పిన మావోయిజమే తెలుసు తప్ప ఈ డిమార్కేషన్స్ నాకు తెలియయండి. ఆయుధాలతోనే విప్లవ ఉద్యమాన్ని నిర్మించలేరన్నారు మల్లోజుల. తమ ఆచరణలో ఈ విషయం స్పష్టమైందన్నారు. రాజకీయాలు మిలిటరీని నియంత్రిస్తాయి తప్ప మిలిటరీ రాజకీయాలను నియంత్రించలేదన్నారు. రాజకీయాలే మిలిటరీని నియంత్రిస్తాయండి. మిలిటరీ రాజకీయాలు నియంత్రించకూడదు. రేపు అవసరం అనుకున్న వాళ్ళు, రేపు విప్లవాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు, రేపు ముందుకు పోవాలనుకున్నటువంటి వాళ్ళు, రేపు ఈ దేశాన్ని మార్చాలని చెప్పి విప్లవోద్యమం నిర్మించేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు సాధించాలనుకుంటే, సంపాదించుకోవాలనుకుంటే ఈ గన్నులే కాదు కండి, మిసైల్స్ కూడా సంపాదించుకుంటారు. అందుకోసం ఒకప్పుడు మాకు గన్నులు లేవు.
విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాతనే చిన్న చిన్న కట్టాల దగ్గర నుంచి మొదలు పెడితే ఏకేల వరకు మేము సంపాదించుకున్నాం. కాబట్టి ఏదైనా గన్ను ప్రధానం కాదండి, ఇట్ ఈస్ అ పార్ట్ అంతే తప్ప గన్నునే ముఖ్యం చేసి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మించలేరు, ప్రజల మధ్యకు వెళ్ళలేరు. అది మా ఆచరణలో తేలిపోయింది. మావోయిస్టులకు అత్యాధునిక ఆయుధాలు ఏ రకంగా వచ్చాయనే దానిపై కూడా మల్లోజుల వివరణ ఇచ్చారు. పోలీసులపై జరిపిన దాడులతోనే తాము ఎక్కువగా ఆయుధాలు సమకూర్చుకున్నామని వివరించారు. మా మానవ శక్తి, మా యుద్ధ నైపుణ్యము, మా శిక్షణ, మా కాంగ్రెస్ యొక్క త్యాగాలు, మా ప్రజల యొక్క సహకారము, మా ప్రజల యొక్క భాగస్వామ్యము, వీటన్నిటితోటి మేము పోలీసు నుంచి అవన్నీ స్వాధీనం చేసుకున్నాం. అనేక దాడులలో మేము నయాగఢ్ దాడిలో 500 తుపాకులు వచ్చాయండి. కోరాపుట్లో 100 తుపాకులు తెచ్చుకున్నాం. కాబట్టి ఎక్కడికక్కడనే అంబుష్లలో, రేడ్లలో పెద్ద ఎత్తున మేము పోలీసుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. కొన్ని మేము తయారు చేసుకుంటున్నాం. తనకు తెలంగాణ, మహారాష్ట్ర 2 కళ్ల లాంటివన్నారు మల్లోజుల. త్వరలోనే తాను తెలంగాణకు వస్తానని తెలిపారు. ఇందుకోసం న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నన్ను కన్న తెలంగాణకు ఎప్పుడైనా కానీ నేను రావడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే అంతకన్నా నన్ను పెంచిన అటవీ ఉద్యమం, నన్ను పెంచిన మహారాష్ట్ర ఉద్యమం, వాళ్ళంతా కూడా నన్ను కళ్ళల్లో వత్తులు పెట్టుకొని కాపాడుకున్నారు. కాబట్టి నాకు తెలంగాణ, మహారాష్ట్ర రెండు కళ్ళు లాంటివి. కాబట్టి మీ మధ్యనే ఉంటాను, మీ మధ్యకే వస్తాను. నా కోసం ఇప్పుడు కొన్ని లీగల్ ఐడెంటిటీస్ తయారవుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత తప్పకుండా మీ మధ్యనే ఉంటాను నేను. మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడం లేదని, ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ వృద్ధులైపోయారన్నారు మల్లోజుల. చైనా, రష్యా బూజు సిద్ధాంతాలపై ఉనికిని కొనసాగించలేమన్నారు.